వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ముందుగా అందరికీ శ్రీదేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. సో మనకైతే సోమవారం నుంచి అయితే దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందరికీ చాలా చాలా ఇష్టమైన పండుగ ఇది. సంక్రాంతి కన్నా అన్నిటికన్నా ఇష్టమైన ఫేవరెట్ పండుగ అయితే నాకైతే ఇదే అనమాట. సో నాకు చాలా ఇష్టమైన దేవుడు అంటే నాకు అంటే ఏదో అంటారు కదా. సో గూస్ బంప్స్ వచ్చేస్తే నాకు ఆవిడ పేరు తలుచుగానే నాకు దుర్గమ్మ అంటే చాలా 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 ఇష్టం అండి. సో నేను సంతోషంలో ఉన్న, బాధలో ఉన్న, ఎప్పుడు ఏదైనా సరే నేను ఆవిడని తలుచుకోకుండా ముందు అడుగు అసలు వెయ్యను. సో శ్రీ మాత్రే నమః అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక దేవీ నవరాత్రుల సందర్భంగా అంటే ఏ రోజు ఏ అలంకరణ, ఏ రోజు ఏ రూపం, సో ఇవన్నీ కూడా నేను అంటే ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ పువ్వులతో పూజించాలి, సో మనం పూజించడం వల్ల ఒక్కో రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి. సో పూజించడం వల్ల మనకి ఏ ఫలితాలు అనేవి వస్తాయి, ఏదైనా దానం ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే మంచిది, సో ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తానండి. సో అది ఇప్పుడు 10 రోజుల నవరాత్రుల గురించి ఒకే వీడియోలో చెప్పాలంటే కుదరదు కాబట్టి ఒక 3 వీడియోస్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ 3 రోజులు ఒక వీడియో, తర్వాత 3 రోజులు ఒక వీడియో, తర్వాత 3 రోజులు ఒక వీడియో అట్లా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేస్తుంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇప్పుడు నవరాత్రులు వచ్చేసి 11 రోజులు జరగబోతున్నాయండి. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి అయితే ఇలా వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు 11 రోజులు అయితే నవరాత్రులు జరగబోతున్నాయి. సో మనకి కొత్తగా ఒక అవతారం అయితే ఇప్పుడు యాడ్ అవుతూ ఉంటుందండి. సో ఆ అవతారం ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో రాదు కానీ నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. సో అసలు ఫస్ట్ ఏ రోజు ఏ అవతారం ఏంటి అనేది అయితే ఫస్ట్ మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మీకు చెప్పాను కదా, అప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా తిథులు నక్షత్రాలు మారడం వల్ల వస్తుందని. ఎప్పుడు 2016లో వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు 2025లో అయితే మనకి ఇలా ఈ దేవి నవరాత్రులు అయితే వచ్చినాయి అనమాట. మనకి సోమవారం 22వ తారీఖు 9వ నెల 2025లో శ్రీ బాలత్రిపుర సుందరి అవతారం అనమాట. తర్వాత మంగళవారం 23వ తారీఖు శ్రీ గాయత్రీదేవి అవతారం. అలాగే బుధవారం 24వ తారీఖు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం. అలాగే లక్షవారం 25వ తారీఖు శ్రీ కాత్యాయని దేవి అవతారం అన్నమాట. సో ఇదే మనకి కొత్త అవతారం యాడ్ చేయబడింది, శ్రీ కాత్యాయని దేవి అవతారం. అలాగే శుక్రవారం 26వ తారీఖు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. శనివారం 27వ తారీఖు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారం. అలాగే ఆదివారం 28వ తారీఖు శ్రీ మహా చండీ అవతారం. అలాగే సోమవారం 29వ తారీఖు సరస్వతీదేవి అవతారం అనమాట. సో ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. సో అలాగే మంగళవారం 30వ తారీఖు శ్రీ దుర్గాదేవి అవతారం. అలాగే బుధవారం 1వ తారీఖు శ్రీ మహిషాసురమర్దిని అవతారం. అలాగే మంగళవారం లక్షవారం 2వ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం అనమాట. సో మనకైతే ఇలా అవతారాలు అయితే చూశారు కదండి. చక్కగా ఇలా అవతారాలు అయితే మనకైతే 11 అవతారాలు అయితే ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. సో అలాగే సో అసలు అమ్మవారిని ఫస్ట్ రోజు ఎలా పూజించుకోవాలి ఏంటి అనేది ఎప్పుడు అసలు అమ్మవారిని టైమింగ్స్ అనేది ఎప్పుడు అంటే కలశ స్థాపనం చేసుకోవడానికైనా దేనికైనా సరే అసలు టైమింగ్స్ అనేది ఎప్పుడు అంటే కనుక మనకి మార్నింగే ఆ రోజు 22వ తారీఖు సోమవారం 9వ నెల 2025వ తారీఖున 25వ సంవత్సరం. సో మనకి 6:30 నుంచి 7:29 మంచి ముహూర్తం అయితే ఉందండి. సో అంత పొద్దున్నే చేసుకోలేమన్న వాళ్ళు మళ్ళీ పొద్దున్న టైమింగ్స్లోనే 9 గంటల నుంచి 10:30 వరకు మంచి టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా అయితే మనం అమ్మవారిని చక్కగా కలశ స్థాపన చేసి పూజలు అవి చేసుకోవచ్చు. అంటే చాలామంది పీఠాలు పెట్టుకోవడం, కలశాన్ని పెట్టి పూజలు అవి చేసుకోవడం, 10 రోజులు ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో మనకైతే 22వ తారీఖు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అక్టోబర్ 2వ తారీఖున 10వ నెలతో ఎండ్ అవుతున్నాయి అన్నమాట నవరాత్రులు అనేవి. సో మనకి ఫస్ట్ రోజు వచ్చేసి పాడ్యమి తిథి ఉత్తర నక్షత్రం అండి. సో పాడ్యమి తిథి ఉత్తర నక్షత్రం. సో ఈరోజు మనకి బాలత్రిపుర సుందరీ దేవిగా మన కనకదుర్గమ్మ అయితే మనకి దర్శనమిస్తుంది. అలాగే ఆవిడకి ఇష్టమైన చీర వచ్చేసి మనకి ఆ రోజు మనం ఆ తల్లికి కట్టవలసిన ఇష్టమైన చీర వచ్చేసి లేత గులాబీ రంగు చీర అయితే చాలా ఇష్టం అండి. ఆ రోజైతే మనం ఆ చీర అనేది కట్టాలి. అలాగే ఎర్రని మందారాలు, అలాగే గులాబీలు, సో ఇట్లాంటి వాటితో అమ్మనైతే పూజించుకోవాలన్నమాట. సో అలాగే ఆవిడకి ఆ రోజు మనం ఇష్టమైన
ఇష్టమైన ప్రసాదం కింద బెల్ల పరమాన్నం అయితే పెట్టుకోవచ్చండి. సో ఎవరికి సోమస్ తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా ప్రసాదాలు. సో మోస్ట్ అంటే భారతీయ సుందరీదేవి అవతారంలో ఇష్టమైన ప్రసాదం వచ్చేసి బెల్ల పరమాన్నం అనమాట. తర్వాత మనం బాల స్తోత్రాలు సూత్రాలు సో ఇవన్నీ చదువుకోవాలి. సో అలా చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవియే నమః అనేసి చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆ పూజ చేసుకోవడం వల్ల ఆ రోజున బాల త్రిపుర సుందరీ దేవి పూజ చేసుకోవడం వల్ల మనకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం సో ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అనుకున్న పనులు అవ్వడం సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మన ఆడబడుచులు ఉంటారు కదండి. సో వాళ్ళకి చక్కగా అంటే బొట్టు పెట్టి చక్కగా ఐటమ్ ముక్క అవి పెట్టుకోవడం పసుపు కుంక పెట్టుకోవడం చాలా మంచిది. సోమత ఉన్న వాళ్ళు చీర అవి కూడా పెట్టుకోవడం చాలా మంచిది అనమాట. అలాగే ఆ రోజు మనం చక్కగా చలువ చేసే పదార్థాలు అనేవి తినకుండా ఉండడం మంచిది అనమాట. తర్వాత వచ్చేసి రెండవ రోజు మనకి విద్యాతిథి శ్రీ గాయత్రి దేవి విద్యాతిథి హస్త నక్షత్రం అండి. మనకి రెండో రోజు వచ్చేసి శ్రీ గాయత్రి దేవి అవతారం అనమాట. ఆవిడకైతే చక్కగా ఆరెంజ్ కలర్ చీర అయితే చాలా ఇష్టం, నారింజ రంగు చీర అయితే చాలా ఇష్టం. అప్పుడు చక్కగా ఆవిడని కలువ పువ్వులు లేదా తామర పువ్వులతో పూజించుకోవాలి మనం. సో ఆవిడకి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. సో నిమ్మకాయ పులిహోర అనేది మనం నివేదించుకోవాలి ఈరోజు. అలాగే గాయత్రి మంత్రాలు అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిదన్నమాట, చదువుకోవడం. ఒకవేళ అలా చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనేసి అయితే చదువుకోవచ్చు. సో మనం ఈ పూజలు చేసుకోవడం వల్ల మనకి కలిగే పుణ్యం ఏంటంటే కనుక చక్కగా మంత్రశక్తి పెంపొందిస్తుంది, చక్కగా తేజస్సు ఇవన్నీ కూడా మనకి పెంపొందిస్తాయి అన్నమాట. చక్కగా మనం ఆ రోజు ఎర్ర గాజులు చక్కగా పంచిపెట్టుకోవడం మంచిదనమాట ముత్తైదువులకి గట్ట. తర్వాత రోజు మనం వంకాయ అనేది తినకూడదు. సో తర్వాత వచ్చేసి మూడో రోజు అండి. మూడో రోజు మనకి బుధవారం 24వ తారీఖు కదా. సో అప్పుడైతే శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం అనమాట. తదియ వచ్చేసి తదియ తిథి చిత్తా నక్షత్రం అండి. సో సో శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం. ఆవిడకి వచ్చేసి గంధం రంగు చీర అయితే చాలా ఇష్టం, లేకపోతే నీలం రంగు చీర అయినా ఇష్టమే అనమాట. సో ఆవిడని మనం మల్లె పువ్వులతో పూజించుకోవడం ఆ రోజు చాలా మంచిది. ఆవిడకి దద్దోజనం అని సో కట్టె పొంగలని కొబ్బరి అన్నం అని గారెలు సో ఇలాంటివి నివేదించుకోవడం మంచిదన్నమాట ప్రసాదం కింద. తర్వాత అన్నపూర్ణ అష్టోత్తకం స్తోత్రాలు ఇవి చదువుకోవడం. సో చదువుకోవడానికి కుదరలేని వాళ్ళు ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అనేసి అయితే అనుకోవచ్చు అనమాట. సో మనకి దానివల్ల అంటే ఈ పూజ చేసుకోవడం వల్ల ఆ రోజు మనకి కలిగే ఫలితాలు ఏంటంటే కనుక ఆ రోజు అని కాదు, సో కలిగే ఫలితాలు ఏంటంటే కనుక మంచి ఆరోగ్యం, సో ధనధాన్యాలు, అలాగే మనకి ఏ లోటు లేకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. తర్వాత లేని వారికి ఎవరికైనా సరే లేని వారికి మీ సోమత తగ్గట్టు ఒకరికి అవ్వచ్చు 10 మందికి అవ్వచ్చు 20 మందికి అవ్వచ్చు. సో మీ సోమతకి తగ్గట్టు లేని వాళ్ళకి చక్కగా ఆ రోజు భోజనం పెట్టారంటే కడుపు నిండా ప్రేమతో భక్తితో భోజనం పెట్టారంటే చక్కగా మీకు చాలా మంచి జరుగుతుందనమాట. సో ఆ రోజు మనం తినకూడని పదార్థాలు ఏంటంటే కనుక కోసిన వస్తువులు అంటే చాకుతో కానీ కత్తిపేటతో కానీ తరిగి కోసినవి మనం తినకుండా ఉండడం మంచిది. సో చూసారు కదండి 3 రోజులు మీకు 3 అవతారాలు అయితే వాటి అంటే ఏం అవతారం, సో ఏ తిథియా ఏ నక్షత్రం ఏ పువ్వులతో పూజించాలి, మనం ఏ ప్రసాదాలు అయితే పెట్టుకోవాలి, సో ఏ ధాన్యాలు చేయాలి అంటే ఆ రోజు మనం పూజ చేసుకోవడం వల్ల ఏమేమి ఫలితాలు అనేవి వస్తాయి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకొక 3 అవతారాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. సో మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.